హలో గాయ్స్, వెల్కమ్ టు వారేవా వాణి. ఇదైతే ఐరా బర్త్డే వ్లాగ్. ఇంకా మార్నింగే మేము సైకిల్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇలాగా ఒక క్లాత్ తో కవర్ చేసి పెట్టాము. పక్కన ఒక గిఫ్ట్ కూడా పెట్టాము. అది ఆరో గిఫ్ట్ అన్నమాట. ఇంకా రాగానే అది ఫస్ట్ వెళ్ళి గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. మేమందరం చెప్తున్నాము పక్కన ఇంకో సర్ప్రైజ్ ఉంది, ఓపెన్ చేయని. కానీ అది అస్సలు అటువైపే చూడట్లేదు. ఆ గిఫ్ట్ లో ఏముందని ముందు అది ఎక్సైట్మెంట్ గా ఉంది దానికి. ఆరో ఊరుకుంటాడా, నేను ఓపెన్ చేస్తానని వీడు వెళ్ళి ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా అదేమో గొడవ, ఇది నా గిఫ్ట్ అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు ఫైటింగ్ అన్నమాట. అక్కడ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూసేసుకుంది. ఇంకా కొంచెం సేపు దాంతో ఆడుకున్నాక అప్పుడు వచ్చిందనమాట. మేము ఎంత చెప్పినా అప్పటి వరకు ఓపెన్ చేయలేదు. కానీ అక్కడ ఓపెన్ చేస్తుంది దేనికోసం అనుకున్నాం కదా, బెలూన్స్ కోసం. ఇంకా తర్వాత అయితే మేమే ఓపెన్ చేసాం ఇలాగా. అది సైకిల్ అనుకోలేదు, అందుకే ఇంకా టచ్ చేయలేదు. ఇంకా తర్వాత బాగా ఎగ్జైట్ అయ్యి దాని చుట్టూ రౌండ్స్ తిరిగింది సైకిల్ చుట్టూ. ఇంకా తర్వాత అయితే మేము తనకి పూల జడ వేస్తున్నాం కదా, అదైతే షార్ట్ లాగా చేస్తున్నాము. ఇంకా అది టీవీలో ప్లే చేసాం. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నాం కదా, అది ఎంజాయ్ చేసాం అందరం. మేమందరం టీవీలో ఇది చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఓ పక్కన వీళ్ళిద్దరైతే ఫైట్ చేస్తూ ఉన్నారు. వాడు ఆ సైకిల్ కావాలంటాడు, ఇంకా అదే టాయ్ కావాలంటాడు. ఇంకా అలా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అనమాట. ఇంకా ఆరవైతే స్కూల్ కి వెళ్ళిపోయాడు. ఇంకా ఐరాక్ అయితే నలుగు పెట్టి స్నానం చేయించుదామని చెప్పి ఇంకా ఇలాగా పూలు, చందనం, ఆయిల్ ఇంకా ఇవన్నీ అలాగా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా అందరం అలాగా నలుగు పెట్టామన్నమాట ఒక్కొక్కళ్ళము. బాగా ఎంజాయ్ చేసింది ఐరా అయితే. ఫస్ట్ అయితే అసలు ఒప్పుకోలేదు, కూర్చొని కూడా కూర్చోలేదు. కానీ రైమ్స్ ఇచ్చాము, అలా కూర్చుంది. తర్వాత ఇంకా ఇవన్నీ చూసి భలే ఎంజాయ్ చేసింది ఆ వాటర్ తో. ఇంకా షవర్ చేసేసుకున్న తర్వాత ఇంకా చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా ఆ ఫ్రాక్ అయితే వాళ్ళ నానమ్మ వాళ్ళు తీసుకొచ్చున్నారు. ఇంకా అది వేసాము. ఇంకా అక్కడి నుంచి అందరం టెంపుల్ కి బయలుదేరిపోయాము. ఐరా బర్త్డే మండే వచ్చింది. ఇంకా శివుడి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ బెంగళూరులో శివుడి టెంపుల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మంది శివుడిని పూజిస్తారు ఇక్కడ. పూజ చేయించుకున్నాము అందరము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరి, ఇంకా ఐరా మెడలో ఒక మాల ఉంది కదా, అది పంతులు గారు ఇచ్చారనమాట. ఆయనే వేశారు. కరెక్ట్ గా ఆ ఫ్రాక్ అయితే భలే మ్యాచ్ అయిపోయింది. ఇంతకీ మీకు చెప్పలేదు కదా ఆరవ్ ఎలా వచ్చాడు అని. ఆరవ్ ని స్కూల్ నుంచి మేము అక్కడి నుంచి పికప్ చేసేసుకుని ఇంకా డైరెక్ట్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. ఆరవ్ అక్కడ ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆ మార్నింగ్ నుంచి ఐరాకి ఎక్కువ ఫొటోస్ తీయడము, ఎక్కువ కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా, వాడికి అస్సలు ఓర్చుకోలేకపోతున్నాడు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ కి అయితే చాలా వెరైటీస్ చేసుకున్నాం. కానీ నేను అసలు వీడియో షూట్ చేయలేకపోయాను, చాలా బిజీగా ఉన్నాం. ఇంట్లో అంతా గెస్ట్లు ఉన్నారు. ఇంకా ఐరా వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య అందరు వచ్చిన్నారు అనమాట. ఇంకా అలాగే అయిపోయింది బిజీగా. ఇంకా ఈవినింగ్ ఏం చేసామంటే ఇట్లాగా అమెజాన్ నుంచి వాటి నుంచి కొంచెం బెలూన్స్ అన్ని అలా ఆర్డర్ చేస్తున్నాము. అది బార్బీ థీమ్ అన్నమాట. మేమైతే బెలూన్స్ అవి బ్లో చేయించాము. ఇంకా స్పందాన్ని మొత్తం డెకరేట్ చేసేసింది. చాలా బాగా వచ్చింది, అంటే క్యూట్ గా అనిపించింది. ఆ బార్బీ థీమ్ కి తగ్గట్టు అలా చుట్టూ బెలూన్స్ తో. ఇంకా ఈవినింగ్ పార్టీకి అయితే అందరం రెడీ అయిపోయాము చక్కగా. ఇంకా మా ఐరన్ చూపించలేదు కదా, నిజంగా బార్బీలా రెడీ అయింది. ఇంకా ఈ డ్రెస్ అయితే బార్బీ బ్రాండే డ్రెస్ కూడా. ఇంకా ఆ రోజు నేను లైఫ్ స్టైల్ లో షాపింగ్ చేసామని చెప్పాను కదా, ఆ రోజు తీసుకున్నాము. ఇంకా దానికి మ్యాచింగ్ ఆ స్టిల్స్ చూసారా ఎలా పెడుతుందో, అసలు ఒక హీరోయిన్ లా ఫీల్ అయిపోయింది అక్కడ. ఇంకా లైటింగ్ తో ఉన్న గ్లాసెస్ అయితే అస్సలు తీయట్లేదు. అవి పెట్టుకుని ఇంకా పోజ్ అన్ని ఇస్తా ఉంది. మేము ఆ గ్లాసెస్ వల్ల ఫేస్ అంతా కవర్ అయిపోతుంది. ఇంకా ఫొటోస్ కి మంచిగా రావట్లేదు. కానీ అది మాత్రం అసలు అది వదలట్లేదు. మేము ఒక్కసారి తీయన్నా కూడా ఒప్పుకోవట్లేదు అది. ఇప్పుడు కిస్ పెట్టు, పాప కిస్ పెట్టు. వెరీ గుడ్. స్టిల్స్ ఎన్ని పెడుతుందంటే పాప కిస్ పెట్టు, కిస్ పెట్టు, ఆరోగ్య పెట్టు. ఇంకా కేక్ గురించి చెప్పాలి. ఇది బార్బీ థీమ్. ఇంకా ఎంత బాగుండిందంటే, అంటే వీడియో కన్నా లైవ్ లో చాలా బాగా వచ్చింది థీమ్ కూడా. ఇంకా మేము ఇది రాయల్ మార్కెట్ లో మీకు ఆర్డర్ చేసామని చెప్పాను, చూపించాను కదా వీడియోలో అయితే. చాలా ఎమ్మీగా ఉండింది. ఎప్పుడు బర్త్డేస్ కి కేక్ తెప్పించుకున్నా ఎప్పుడు మిగిలిపోతూ ఉంటుంది, సరిగా తినము. కానీ ఈసారి అయితే అందరం తినేసాము, ఒక్క ముక్క కూడా మిగలలేదు. ఇంకా ఐరన్ చూసారా అక్కడ ముందే నాకేస్తూ ఉంది అలాగా వేలు పెట్టేసి. చూసారు కదా, చాలా బాగా జరిగింది ఐరా బర్త్డే అయితే. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంతకీ మీకు చెప్పలేదు కదా ఐరా ఏజ్ ఎంత అని. తనకి జస్ట్ 2 years కంప్లీటెడ్. కానీ ఆ రోజు అసలు అది అలా బిహేవ్ చేయనే లేదు. ఏదో పెద్ద అమ్మాయిలా బిహేవ్ చేసింది. అన్ని తెలిసినట్టుగా తనకి తనే బ్లో చేయడం, క్యాండిల్, కేక్ కటింగ్ చేయడం అన్ని తనకి అసలు మేమేం చెప్పట్లేదు, చేసేస్తుంది. అక్కడ ఐరాకి గిఫ్ట్ ఏంటంటే డాల్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ అయితే నేను సైకిల్ కంటే ముందు ఒక బిగ్ సైజ్ డాల్ అనమాట, అంటే
ఐరా కన్నా కొంచెం పెద్దగా ఉండే డాల్ తీసుకోవాలని బాగా సెట్ చేశాను. నాకు ఎక్కడ అంత మంచిగా కనిపించలేదు. ఇంకా ఆన్లైన్ లో కూడా చూసాను, అసలు బాలేవు. ఇంకా సరే, ఇంకా సైకిల్ అయితే ఆరో కూడా సైకిల్ ఇచ్చాం కదా, ఇంకా ఐరా కూడా సైకిల్ ఇద్దామని చెప్పి అది ఇచ్చాము. ఇంకా ఏదైనా డాల్ ఇవ్వాలని కోరిక ఉండిపోయింది కదా, ఇంకా మా పక్కన ఉన్న ఒక స్టోర్ లో అది దొరికింది, బాగుంది క్యూట్ గా, అందుకే అది ఇచ్చాను గిఫ్ట్ గా. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ కి అయితే మేము యునైటెడ్ తెలుగు కిచెన్ కి అయితే వచ్చాము. ఇంకా లోపలైతే నేనేం షూట్ చేయలేదు, ఎందుకంటే గెస్ట్లు అంతా ఉన్నారు, ఇంకా వాళ్ళకి కంఫర్ట్ గా ఉండదు కదా, అందుకే. ఇంకా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.